వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ ఈ యూట్యూబ్ ఛానల్లో జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడును. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ను మీకు అందించడం జరుగుతుంది. అలానే మనం ఒక యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది. జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ అనే పేరు మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్కే 149 రూపాయలకే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఆ కోర్స్ అవైలబుల్ ఉంది. జస్ట్ 149 రూపీసే 6 months వ్యాలిడిటీతో మీకు మీరు 6 నెలల వరకు ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అందులో అప్లోడ్ చేయబోతుంది. మీకు జీకే కరెంట్ అఫైర్స్ భయపడాల్సిన అవసరం లేదు. మీ మామ మధు, మీ బాబాయ్ మధు మీకున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేసి ఆ యాప్లో 70% అప్లోడ్ చేయడం జరిగింది. మిగతాది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏం టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, హారెస్ట్ కోహ్లర్ అనే వ్యక్తి న్యూస్లోకి రావడం జరిగింది. హారెస్ట్ కోహ్లర్ అనే వ్యక్తి వార్తల్లోకి వచ్చాడు. ఇతను 2025 ఫిబ్రవరి 1వ తారీఖున మరణించాడు. ఈయన 2025 ఫిబ్రవరి 1న మరణించాడు. ఈయన జర్మనీ మాజీ అధ్యక్షుడు, జర్మనీ దేశానికి మాజీ అధ్యక్షుడు. ఈయన 2025 ఫిబ్రవరి 1వ తారీఖున మరణించడం జరిగింది. అయితే ఈ హారెస్ట్ కోహ్లర్ అనే వ్యక్తి ఈయన 3 పదవులు నిర్వహించాడు. ఆ 3 పదవులు ఏంటియో చూద్దాం. ఒకటి, ఈ నిర్వహించింది యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అధ్యక్షునిగా పనిచేశాడు. 1998 నుండి 2000 వరకు పనిచేశాడు. అలానే IMF ఎండీగా కూడా పనిచేశాడు. IMF ఎండీగా 2000 నుంచి 2004 వరకు పనిచేశాడు. ఆ తర్వాత 2004 నుంచి 2010 వరకు జర్మనీకి అధ్యక్షునిగా పనిచేశాడు. ఎవరు? హారెస్ట్ కోహ్లర్ అనే వ్యక్తి. ఒకటేమో యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అధ్యక్షుడిగా 1998 నుండి 2000 వరకు పనిచేశాడు. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ను 1991లో ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే లండన్లో ఉంది దీని ప్రధాన కార్యాలయం. ఆ తర్వాత రెండవది IMF ఎండీగా పనిచేశాడు. IMF ఎండీ ఎవరు? హారెస్ట్ కోహ్లర్. 2000 నుండి 2004 వరకు పనిచేశాడు. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. దీన్ని 1944 జూలై 1న IMFను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ IMF ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే వాషింగ్టన్. IMF ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వాషింగ్టన్లో ఉంది. ప్రజెంట్ IMF ఎండీగా పనిచేస్తుంది ఎవరంటే మేనేజింగ్ డైరెక్టర్గా ప్రజెంట్ క్రిస్టాలినా జార్జీవా పనిచేస్తుంది. ప్రజెంట్ IMF డిప్యూటీ ఎండీగా పనిచేస్తుంది గీతా గోపీనాథ్ ప్రజెంట్ IMF డిప్యూటీ ఎండీగా పనిచేస్తుంది. అలానే ప్రజెంట్ IMF చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేస్తుంది ఎవరంటే పియరీ ఒలీవర్ గౌరిమ్ చెస్ ప్రజెంట్ IMF చీఫ్ ఎకనామిస్ట్. అసలు IMF చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన ఇండియన్స్ ఇప్పటివరకు 2 ఉన్నారు. IMF చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన ఇండియన్స్. ఒక ఆయన రఘురామ్ రాజన్, ఇతను 23వ RBI గవర్నర్గా కూడా పనిచేశాడు. రెండో వ్యక్తి గీతా గోపీనాథ్. వీళ్ళిద్దరూ IMF చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన
భారతీయులు అన్నట్టు. అంటే ఈ ఐఎంఎఫ్ గురించి ఎందుకు వచ్చింది మనకి ఇప్పుడు ఈ పాయింటర్ అంటే, ఇటీవల ఒక జర్మనీ మాజీ అధ్యక్షుడు మరణించాడు. హారెస్ట్ కోహ్లార్ అనే వ్యక్తి ఫిబ్రవరి 1వ తారీఖున మరణించాడు. ఆయన 2004 నుంచి 2010 వరకు జర్మనీ అధ్యక్షునిగా పనిచేశాడు. ఆయన యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. ఆయన ఐఎంఎఫ్ ఎండీగా కూడా పనిచేశాడు. కాబట్టి ఆ ఐఎంఎఫ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఎండీ ఎవరు, డిప్యూటీ ఎండీ ఎవరు, చీఫ్ ఎకనామిస్ట్ ఎవరు, ఆ చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన ఇండియన్స్ ఎవరు అనే పాయింట్స్ మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. మరి ఈయన జర్మనీ మాజీ అధ్యక్షుడు అన్నాం. జర్మనీ మాజీ అధ్యక్షుడు. ఈ జర్మనీ ప్రజెంట్ జర్మనీకి అధ్యక్షుడు ఉంటారు, జర్మనీకి ఛాన్సలర్ ఉంటారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ జర్మనీ ఛాన్సలర్. అదే జర్మనీ అధ్యక్షుడు అయితే ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మియర్ అనే వ్యక్తి ప్రజెంట్ జర్మనీ అధ్యక్షుడిగా ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మియర్. ఛాన్సలర్ అయితే ఓలాఫ్ స్కోల్జ్. ఆ జర్మనీ యొక్క క్యాపిటల్ ఏదంటే బెర్లిన్. ఈ జర్మనీ రాజ్యాంగం నుండే మనం అత్యవసర అధికారాలను గ్రహించాం. మన దేశం అత్యవసర అధికారాలు ఏ దేశం నుంచి తీసుకుందంటే జర్మనీ రాజ్యాంగం. అదే ఉదాహరణకు జీవించే హక్కు ఉందనుకోండి, మనం జీవించే హక్కు ఏ దేశం నుంచి తీసుకున్నాం, జపాన్ దేశం నుండి జీవించే హక్కు తీసుకోవడం జరిగింది. అలానే మరొక దేశం ఉందనుకోండి, ఉదాహరణకు ఆస్ట్రేలియా అనే కంట్రీ ఉంది. ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా అనే ఒక అంశాన్ని తీసుకున్నాం. అలానే ఉభయ సభల సంయుక్త సమావేశం అనే అంశాన్ని కూడా మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏదైనా ఒక సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి 108వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరంటే స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఇప్పటి వరకు 108 ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం 3 సార్లు జరిగింది. ఒకటి 1961లో వరకట్న నిషేధ చట్టం, రెండోది 1978లో బ్యాంకింగ్ సంస్కరణలు, మూడోది 2002లో పోటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, పోటా యాక్ట్ అన్నట్టు. ఈ 2 అంశాలను కూడా మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించాం. అలానే సౌత్ ఆఫ్రికా అనుకోండి, సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుండి సౌత్ ఆఫ్రికా నుండి రాజ్యాంగ సవరణ పద్ధతిని సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించాం. రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలిసే ఆర్టికల్ అంటే 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియచేస్తుంది. అలానే ఫ్రాన్స్ దేశం నుండి గణతంత్ర రాజ్యం అనే ఒక దాన్ని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలని, అలానే ప్రొటెం స్పీకర్ అనే పదవిని కూడా మనం ప్రొటెం స్పీకర్ పదవిని ఏ దేశానికి తీసుకున్నాం అంటే ఫ్రాన్స్. ఇప్పుడు మన 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా పనిచేసింది. 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా అంటే ప్రొటెం స్పీకర్ ఎందుకు, కొత్తగా లోక్సభ ఏర్పడిన తర్వాత లేదా ఒక రాష్ట్ర శాసనసభ ఏర్పడిన తర్వాత ఆ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్గా. ఈసారి 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ నియమించారు. భర్తృహరి మెహతాబు కటక్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యాడు. ప్రస్తుతం మన 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ కటక్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యాడు. మన ఇండియాలో ఇప్పటివరకు 18 లోక్సభలు ఏర్పడితే ప్రొటెం స్పీకర్గా పనిచేసి ఆ తర్వాత స్పీకర్ అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ప్రొటెం స్పీకర్గా పనిచేసి ఆ తర్వాత స్పీకర్ అయింది ఇద్దరు. ఒక ఆయన జీవి మౌలాంకర్ మొదటి లోక్సభ స్పీకర్, ఇంకో ఆయన 14వ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ. వీళ్ళిద్దరు మాత్రమే ప్రొటెం స్పీకర్గా పనిచేసి ఆ తర్వాత స్పీకర్ అయింది. మిగతా వాళ్ళంతా కూడా స్పీకరే. ప్రొటెం స్పీకర్గా పనిచేసి స్పీకర్ అనే వ్యక్తులు ఇద్దరున్నాం. ఆ ప్రొటెం స్పీకర్ అనే పదవిని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఫ్రాన్స్. ప్రజెంట్ ప్రొటెం స్పీకర్ ఎవరంటే భర్తృహరి మెహతాబ్. ఏ నియోజకవర్గం అంటే కటక్ నియోజకవర్గం. కటక్ అంటే ఒరిస్సా. ఆ కటక్లోనే మనం రీసెంట్గా రైస్ ఏటీఎంను ప్రారంభించడం జరిగింది. ఆ కటక్లోనే జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. ఆ కటక్లోనే జన్మించిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1897 జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించింది కూడా ఎక్కడే అంటే కటక్లోనే జన్మించడం జరిగింది. మరి అలానే మనం ఇంకొక వ్యవస్థను కూడా చూద్దాం. ఉదాహరణ వివిధ దేశాల రాజ్యాంగాలను మనం గ్రహించిన అంశాల్లో భాగంగా ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనం ఆదేశిక సూత్రాలను గ్రహించడం జరిగింది. ఆదేశిక సూత్రాలు, ఇంకోటి రాష్ట్రపతి ఎన్నిక విధానము, ఇంకోటి రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేసే విధానాన్ని కూడా మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం.
మరి రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తున్నా అన్నాం. ఈ 12 మందిని ఏ ఆర్టికల్ ప్రకారం? 80 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తున్నాడు. 80 సబ్ క్లాస్ 3 అదే లోక్సభకు రాష్ట్రపతి 331 ఆర్టికల్ ప్రకారం 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేస్తాడు. కానీ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని రద్దు చేయడం జరిగింది. అలానే గవర్నరు ప్రతి రాష్ట్రానికి ఒక ఆంగ్లో ఇండియన్ నియమిస్తాడు శాసనసభకు లేదా విధానసభకు. ఇది 333 ఆర్టికల్ ప్రకారం. ఇది కూడా లేదు ఇప్పుడు. నాన్నపూర్ ప్రకారం ఇది రద్దు అయిపోయింది. ఇది ఒకటి ఓన్లీ ఇది మాత్రమే ఉంది. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేసే విధానాన్ని. ఓకేనా? ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఒక దేశ అధ్యక్షుడు, జర్మనీ మాజీ అధ్యక్షుడు మరణించాడు కాబట్టి ఆయన రిలేటెడ్ తీసుకుంటూ అన్ని సబ్జెక్టులోకి వెళ్ళాలి. కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్ అన్నిటి మీద అవేర్నెస్ ఉంటే నీకు ఈజీ అన్నట్టు. ఏదో 4 కరెంట్ అఫైర్స్ పాయింట్లు చదివి దాని మీద వేస్తే దాన్ని ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది, దాని కథ ఏంది, దాని రిలేటెడ్ పాయింట్స్ తెలవాలి. అలా కావాలంటే మీ మామను ఫాలో కాండి, మీ బాబాయిని ఫాలో కాండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, వన్డే క్రికెట్ ఓడిఐ ఫార్మేట్ సెకండ్ది కరెంట్ అఫైర్స్లో భాగంగా వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు వన్డే ఫార్మేట్లో నిన్న మనకు ఎవరు మన రోహిత్ శర్మ, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ 32వ సెంచరీ చేయడం జరిగింది. ఈ ఓడిఐ ఫార్మేట్లో అత్యధిక సెంచరీలు చేసింది ఫస్ట్ ఎవరంటే కింగ్ విరాట్ కోహ్లీ 50 సెంచరీలు చేసింది ఓడిఐ ఫార్మేట్, ఓన్లీ వన్డే ఫార్మేట్లోనే. రెండోది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 49 సెంచరీలు. మన ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఓడిఐ ఫార్మేట్లో హైయెస్ట్ విరాట్ కోహ్లీ 50, రెండోది సచిన్ 49, థర్డ్ రోహిత్ శర్మ 32, తర్వాత రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా 30 సెంచరీలు, ఆ తర్వాత సనత్ జయసూర్య శ్రీలంక, ఈయన 28. తర్వాత ఆసిమ్ షీమ్లా అనే వ్యక్తి, ఆమ్లా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఆమ్లా 27 సెంచరీస్. ఆ తర్వాత ఏబి డివిలియర్స్ క్రిస్ గేల్ వీళ్ళు 25 సెంచరీలు. ఏబి డివిలియర్స్, క్రిస్ గేల్ అండ్ కుమార సంగాకర ఈ ముగ్గురు కూడా 25 సెంచరీలు. కుమార సంగాకర శ్రీలంక. విరాట్ కోహ్లీ అయితే 50 సెంచరీలు, సచిన్ 49, రోహిత్ శర్మ 32 సెంచరీలు, రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా 30, జయసూర్య 28 శ్రీలంక, ఆమ్లా సౌత్ ఆఫ్రికా 27, ఏబి డివిలియర్స్, క్రిస్ గేల్ అండ్ కుమార సంగాకర 25 సెంచరీలు చేయడం జరిగింది. ఏ ఫార్మేట్ అంటే వన్డే ఫార్మేట్లో చేయడం జరిగింది. అదే మన ఇండియా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఏ ఇయర్లో ఆడింది? 1974 జూలై 13వ తారీఖున ఇండియా ఫస్ట్ వన్డే మ్యాచ్ ఆడింది, ఓడిఐ మ్యాచ్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్ మన ఇండియా ఆడింది 1974 జూలై 13. ఏ కంట్రీతో ఆడింది అంటే ఇంగ్లాండ్ కంట్రీతో మనం ఫస్ట్ ఆడింది. మన ఫస్ట్ వన్డే కెప్టెన్ ఎవరంటే అజిత్ వాడేకర్ అనే వ్యక్తి. ఆ తర్వాత ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 1932 1932 జూన్ 25న ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఏ కంట్రీతో? ఇంగ్లాండ్తోనే. ఆ కెప్టెన్ ఎవరు? ఫస్ట్ మన టెస్ట్ కెప్టెన్ సికే నాయుడు మన ఫస్ట్ కెప్టెన్. ఆ తర్వాత ఇండియా ఫస్ట్ T20 మ్యాచ్ 2006 డిసెంబర్ 1న ఆడింది. మన ఫస్ట్ T20 కెప్టెన్ ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. మన ఫస్ట్ T20 మ్యాచ్ ఇంటర్నేషనల్ ఎవరితో ఆడినంటే సౌత్ ఆఫ్రికాతో ఆడడం జరిగింది. ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇదొకటి. ఫస్ట్దేమో జర్మనీ మాజీ అధ్యక్షుడు హరెస్ట్ కోహ్లర్ మరణించాడు, ఆయన పాయింట్. రెండోదేమో వన్డే ఫార్మేట్లో అత్యధిక సెంచరీలు చేసింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కషన్ చేసేది థర్డ్ పాయింట్ యూసీసీ అనేది మనం డిస్కషన్ చేసే థర్డ్ పాయింట్. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇటీవల భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. అలానే రెండవ రాష్ట్రంగా ఏది రాలేదు, రెండవ రాష్ట్రంగా రాబోతుంది గుజరాత్. ఈ గుజరాత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలుపరచడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం, 5 సభ్యుల నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గుజరాత్లో యూసీసీని అమలుపరచడం కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాత్ ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నేతృత్వం వహిస్తుంది ఎవరంటే రంజనా దేశాయ్.
ఆ కమిటీకి నేతృత్వం వహిస్తుంది ఎవరా అంటే రంజనా దేశాయ్. 5 సభ్యుల నేతృత్వంలో ఆ రంజనా దేశాయ్ ఒకప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది. ఈమె బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన 5వ మహిళ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన 5వ మహిళ ఎవరంటే రంజనా దేశాయ్. ఈమె 1996 నుంచి 2011 వరకు 2011 వరకు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది. ఈమె 2011 నుంచి 2014 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది రంజనా దేశాయ్. ఆ రంజనా దేశాయ్ నేతృత్వంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపరచడం కోసం గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది 5 సభ్యులతో. ఆ రంజనా దేశాయే ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా ఈమె పనిచేస్తుంది. ఎవరు? రంజనా దేశాయ్. మన ఇండియాలో సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 11 మంది మహిళల న్యాయమూర్తిగా పనిచేశారు. ఇప్పటివరకు ఆ 11 మంది సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తుల్లో ప్రజెంట్ ఉన్నది ఎంతమంది అంటే 2 ఉన్నారు. ప్రజెంట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన మహిళలు ఇద్దరు. ఒక ఆమె బివి నాగరత్నం, రెండవ పేరు బేలా త్రివేది. రెండోది బేలా త్రివేది. వీళ్ళిద్దరు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న మహిళలు. మొత్తం 11 మంది. 11లో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫాతిమా బీవి. ఆ ఫాతిమా బీవే 2023 నవంబర్ 23వ తారీఖున మరణించింది. ఆమెకి 2024లో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చారు. ఆమె తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేసింది. ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యురాలుగా కూడా పనిచేసింది ఫాతిమా బీవి. ఆ 11 మందిలో 5వ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి రంజనా దేశాయ్. గుజరాత్లో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపరచడం కొరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి నేతృత్వం వహించేది ఈమె రంజనా దేశాయ్ నేతృత్వం. ఆ రిపోర్ట్ ఇస్తుంది. ఈమె అనుకూలంగా ఉందా ఎలా ఉన్నదని రిపోర్ట్ ఈమె ఇవ్వాలి. ఏ రాష్ట్రంలో? గుజరాత్ అన్నాం. ఈ గుజరాత్ ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్. గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరంటే భూపేంద్ర భాయ్ పటేల్. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ అనేవాడు గుజరాత్ గవర్నర్. ఆ గుజరాత్ అసెంబ్లీ స్థానాలు 182 182 అసెంబ్లీ స్థానాలు గుజరాత్కు ఉంటే లోక్సభ స్థానాలు అయితే 26, రాజ్యసభ స్థానాలు 11 రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఇండియాలో 3 ఉన్నాయి. 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ మూడింటి యొక్క రాజ్యసభ స్థానాలు 11. ఆ గుజరాత్ రాజ్యసభ స్థానాలు అంటే 11. మనకు రీసెంట్గా సముద్ర తీరరేఖ, భారతదేశంలో సముద్ర తీరరేఖ ఎక్కువ రాష్ట్రం గుజరాతే. ఇప్పుడు ఈ మధ్య సముద్ర తీరరేఖ పెరిగింది. గుజరాత్ సముద్ర తీరరేఖ ఒకప్పుడు 1214.70 కిలోమీటర్లు ఉండే. ఒకప్పుడు గుజరాత్ సముద్ర తీరరేఖ ఇప్పుడు 1214.70 కిలోమీటర్లు. ఇప్పుడు 2340.62 కిలోమీటర్లు అయింది. గుజరాత్ సముద్ర తీరరేఖ 2340 కిలోమీటర్లు 0.62 కిలోమీటర్లు. ఒకప్పుడు మన భారతదేశ సముద్ర తీరరేఖ 7516.60 కిలోమీటర్లు ఉండే. ఒకప్పుడు భారతదేశ సముద్ర తీరరేఖ పొడవు. ఇప్పుడు భారతదేశ సముద్ర తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. ప్రజెంట్ భారతదేశం యొక్క మొత్తం సముద్ర తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. ఒకప్పుడు 7,516.60 కిలోమీటర్లు ఉండేది. ఏ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రాన్ని. ఇదొక పాయింట్. ఫస్ట్ ఏమో జర్మనీ మాజీ అధ్యక్షుడి గురించి డిస్కషన్ చేసాం. రెండోదేమో వన్డే క్రికెట్లో సెంచరీలు చేసిన వాళ్ళ గురించి, ఎక్కువ సెంచరీలు చేసిన వాళ్ళు. మూడోదేమో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. నాలుగోదేమో రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీ. రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీ. రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా ఇటీవల WHO ఆఫ్రికాలో మొట్టమొదటి ఒక దేశాన్ని ప్రకటించింది. ఆ దేశమే నైగర్ అనే దేశాన్ని ప్రకటించింది. ఇటీవల WHO రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా ఒక ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారి ఒక దేశాన్ని ప్రకటించింది. ఆ దేశం పేరు ఏంటంటే నైగర్ క్యాపిటల్ నియామి అనేది నైగర్ యొక్క క్యాపిటల్ నియామి. ఈ రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీ అనేది రివర్ బ్లైండ్నెస్ అనేది
ఒక పరాన్న జీవి వల్ల, ఒక పరాన్న జీవి కారణంగా సంక్రమిస్తుంది. ఒంకోసెరక్క, ఒంకోసెరక్క ఓల్వలస్, ఒంకోసెర్కా ఓల్వలస్ అనే పరాన్న జీవి వల్ల రివర్ బ్లైండ్నెస్ అనేది సంక్రమిస్తుంది. అంటే దీనివల్ల దురద, చర్మం కింద కణుతులు ఏర్పడతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ కారణంగా అంధత్వం వస్తుంది. దురద, చర్మం కింద కణుతులు ఏర్పడతాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా అంధత్వం అనేది వస్తుంది. ఈ రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా WHO ఇటీవల ఆఫ్రికాలో తొలి దేశం నైగర్ను ప్రకటించింది. ఆ నైగర్ యొక్క క్యాపిటల్ ఏదంటే నియామి అనేది నైగర్ యొక్క క్యాపిటల్. మరి WHO అనే సంస్థ ఇటీవల మలేరియా రహిత దేశాలుగా రీసెంట్గా జార్జియాను ప్రకటించింది. ఆ తర్వాత ఈజిప్టును ప్రకటించింది రీసెంట్గా. అలానే WHO కుష్టి వ్యాధి నిర్మూలించిన దేశంగా, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా జోర్డాన్ను ప్రకటించింది. అదే WHO రీసెంట్గా ట్రకోమా వ్యాధి నిర్మూలించిన దేశంగా భారత్ను ప్రకటించింది. ఇప్పుడు ఇది రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా WHO ఏ దేశాన్ని ప్రకటించారో నైగర్ అనే దేశాన్ని ప్రకటించింది. WHO అంటే మనందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ డే అంటే ఏప్రిల్ 7, వరల్డ్ హెల్త్ డే అనేది ఏప్రిల్ 7. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి వార్తల్లోకి వచ్చిన అంశము బెల్జియం అనే దేశం. ఈ బెల్జియం దేశం ప్రధానమంత్రిగా ఒక కొత్త పర్సన్ రావడం జరిగింది. బెల్జియం ప్రధానమంత్రిగా ఒక కొత్త పర్సన్ వచ్చాడు రీసెంట్గా, బెల్జియం ప్రైమ్ మినిస్టర్. ఆ బెల్జియం ప్రధానమంత్రికి వచ్చిన వ్యక్తి బార్ట్ డి వేవర్ అనేవాడు. బార్ట్ డి వేవర్ బెల్జియం 2025 ఫిబ్రవరి 3వ తారీఖున బెల్జియం నూతన ప్రధానమంత్రిగా బార్ట్ డి వేవర్ అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించాడు. ఇతను న్యూ ఫ్లెమిష్ అలయన్స్ పార్టీకి చెందినవాడు. న్యూ ఫ్లెమిష్ అలయన్స్ పార్టీకి చెందిన బార్ట్ డి వేవర్ అనేవాడు బెల్జియం నూతన ప్రధానమంత్రిగా 2025 ఫిబ్రవరి 3న బాధ్యతలను స్వీకరించడం జరిగింది. మరి బెల్జియం రాజధాని ఏంది? బెల్జియం రాజధాని బ్రసెల్స్ అన్నాడు. బెల్జియం రాజధాని బ్రసెల్స్. ఈ బ్రసెల్స్లోనే 3 సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో 3 సంస్థల ప్రధాన కార్యాలయాలు. ఒకటి వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెల్జియం రాజధాని బ్రసెల్స్. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం. ఆ తర్వాత NATO నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ 3 ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెల్జియం రాజధాని బ్రసెల్స్. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ను 1967 జూలై 10వ తారీఖున ఏర్పాటు చేస్తే ప్రజెంట్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి మన ఇండియనే, టీవీ నరేంద్రన్ అనే వ్యక్తి ప్రజెంట్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తున్న టీవీ నరేంద్రన్. ఆ టీవీ నరేంద్రన్ ఎవరయ్యా అంటే ఈయన ప్రజెంట్ టాటా స్టీల్ MD అండ్ CEOగా పనిచేస్తున్న టీవీ నరేంద్రన్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ చైర్మన్ అయ్యాడు. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ బ్రసెల్స్ అన్నాం. యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? 27 దేశాలు ఉన్నాయి. ఈ యూరోపియన్ యూనియన్కి 2012లో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఆ తర్వాత NATO అన్నాం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాం? బెల్జియం రాజధాని బ్రసెల్స్ అన్నాం. NATO ఫార్మేషన్ ఇప్పుడు 1949 ఏప్రిల్ 4th NATOని ఏర్పాటు చేసి. NATOలో సభ్య దేశాలు ఉన్నాయి 32 ఉన్నాయి. అందులో 30వ దేశం ఏంది? ఉత్తర మాసిడోనియా. 31వ దేశం ఏది? ఫిన్లాండ్. 32వ దేశం ఏది? స్వీడన్. NATOలో 32వ దేశం. ఆ NATO సదస్సు మొన్న 2024లో 2025లో NATO సదస్సు అనేది ఎక్కడ జరగబోతుందంటే నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే నగరంలో జరగబోతుంది. ఏ సదస్సు? NATO మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్
నెక్స్ట్ మరొకటి కరెంట్ అఫైర్స్లో భాగంగా భోపాల్కి సంబంధించిన పాయింట్ చూద్దాం. భోపాల్కి సంబంధించిన పాయింట్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సంఘటన ఏంటంటే అన్ని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధం అమలు చేసిన రెండవ నగరం. అన్ని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన నిషేధించిన రెండవ నగరం ఏదా అంటే భోపాల్. మొదటి నగరం ఏదా అంటే ఇండోర్. ఫస్ట్ అయితేనేమో భోపాల్, రెండోది అయితేనేమో ఫస్ట్ అయితేనేమో ఇండోర్, రెండోది భోపాల్. అన్ని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన నిషేధించిన రెండవ నగరం భోపాల్. మొదటిదైతే ఇండోర్. అలానే ఈ మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇంకొక అంశం కూడా వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల బ్రీడింగ్ సెంటర్ను మధ్యప్రదేశ్లోని రేవాలో ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్కి సంబంధించి ఒకటేమో అన్ని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన నిషేధించిన మొదటి నగరం ఇండోర్, రెండవ నగరం భోపాల్. భారతదేశంలోనే మొట్టమొదటి తెల్ల పులుల బ్రీడింగ్ సెంటర్ను ప్రారంభించింది ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని రేవాలో ప్రారంభించడం జరిగింది. మరి మధ్యప్రదేశ్ రాజధాని ఏంది? భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని. మధ్యప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏది? ఇండోర్. మధ్యప్రదేశ్ హైకోర్టు ఎక్కడుంది? జబల్పూర్లో ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? మోహన్ యాదవ్. గవర్నర్ ఎవరు? మంగూభాయ్ సి పటేల్. మధ్యప్రదేశ్ గవర్నరు మంగూభాయ్ సి పటేల్. ముఖ్యమంత్రి అయితే మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 230, లోక్సభ స్థానాలు 29, రాజ్యసభ అయితే 11. అసెంబ్లీ 230, లోక్సభ 29, రాజ్యసభ అయితే 11. భారతదేశంలో అతిపెద్ద భూపరిష్ట దేశం ఏంటంటే మధ్యప్రదేశ్. ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఇండియాలో లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. అది చిన్నది అంటే హర్యానా. ఇండియాలో మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ఇండియాలో మొత్తం 5 భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం అంటే కజకిస్తాన్. రెండవ అతిపెద్ద భూపరివేష్టిత దేశం అంటే మంగోలియా. భారత్ మంగోలియా దేశాల మధ్య నిర్వహించే సైనిక విన్యాసాలనే నొమాడిక్ ఎలిఫెంట్ అంటాం. భారత్ మంగోలియా దేశాలు కలిసి నిర్వహించే సైనిక విన్యాసాలు నొమాడిక్ ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే August 12. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1992. ఇండియాలోని ఎలిఫెంట్ ప్రాజెక్టులన్నీ 33. ఆ 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏది? టెరాయ్. ఆ టెరాయ్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. మన జాతీయ వారసత్వ జంతువు ఏది? ఏనుగు. మన రాజ్యాంగాన్ని ఏ జంతువు పోలుస్తాం? ఏనుగు. ఆ ఏనుగుతో పోల్చిన వ్యక్తి హెచ్వి కామత్. ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏనుగు. ప్రపంచంలో అతిపెద్ద గర్భోధికాలం ఉన్న జంతువు ఏది? గర్భోధికాలం ఎక్కువ జంతువు ఏనుగే. ఇండియాలో బీఎస్పీ పార్టీ గుర్తు ఏనుగు. ఇండియాలో అస్సాం గణ పరిషత్ పార్టీ గుర్తు ఏనుగు. ఇండియాలో సిక్కిం గణ పరిషత్ పార్టీ గుర్తు ఏనుగే. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ గుర్తు కూడా ఏనుగే. జార్ఖండ్ రాష్ట్ర జంతువు ఏనుగే. కేరళ రాష్ట్ర జంతువు ఏనుగే. జార్ఖండ్, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాల జంతువు ఏది? ఏనుగు. ఆ జైన మతంలో తీర్థంకర్లు 24 మంది ఉంటారు. ఆ 24 మంది తీర్థంకర్లో ఏ తీర్థంకర్ని ఏనుగు సింబల్తో సూచిస్తారంటే జైనమత 2వ తీర్థంకరుడు అజితనాథుని ఏనుగు సింబల్తో సూచిస్తారు. మరి మొదటి జైనమత తీర్థంకరుడు వృషభనాథుడు, ఆయనదే సింబల్ ఎద్దు. 22వ వాడు అరిష్టనేమి, ఆయనదే సింబల్ శంఖం. 23వ జైనమత తీర్థంకరుడు పార్శ్వనాథుడు, ఆయనదే సింబల్ పాము. 24వ జైనమత తీర్థంకరుడు ఎవరు? వర్ధమాన వేడు, ఆయనదే సింబల్ సింహం సింబల్తో సూచిస్తారు. అంటే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి జర్మనీ మాజీ అధ్యక్షుడు మరణించాడు, ఆయనకు సంబంధించిన పాయింట్స్. రెండోది వన్డే క్రికెట్లో సెంచరీలు చేసిన ప్రపంచంలోని ప్లేయర్స్ ఎవరెవరు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్కషన్ చేశాం. అలానే బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధించడం గురించి, నగరాల గురించి తెలుసుకున్నాం. అలానే రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా ఏ నగరాన్ని ప్రకటించారో తెలుసుకున్నాం. అలానే బెల్జియం నూతన ప్రధానిగా ఎవరొచ్చారనే అంశాల గురించి కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఫాలో కాండి. మన జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్లో జస్ట్ 149 రూపీస్కే మన కోర్స్ అవైలబుల్ ఉంది.
ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జై హింద్.